ఒక 3 నెలల ముందటనో ఏమో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విడుదల చేసిన నోటిఫికేషన్లే మొన్న రాసిన ఉద్యోగాలు అవి 30,000 ఉద్యోగాలు ఉండే. ఎంత? అవి 30,000 ఉద్యోగాలు ఉండే. 30,000 30,000 ఉద్యోగాలు అదేది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లే అవి ఈ 30,000. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కూడా ఏమీ చేయలే. ఒక్క ఉద్యోగం కూడా నోటిఫికేషన్ విడుదల చేయలేదు ఇంతవరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు ఇచ్చిన హామీ ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే నోటిఫికేషన్లు విడుదల చేస్తాం నిరుద్యోగులకు అని చెప్పేసి కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఎవరికైనా సందేహం ఉంటే యు గో ఆన్ యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు, మీరు వెళ్ళి చూడురి, మీకు చాలా క్లియర్గా అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఏమైంది, సమస్య ఏడొచ్చింది, మరి వార్త ఎందుకు మళ్ళీ లేవనెత్తుతా ఉన్న ఈ విషయాన్ని అంటే ఇంతవరకు కూడా ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఎంత కాదన్నా కూడా 6 నెలలు అవుతా ఉన్నది. 6 నెలలు. ఇంకా వీళ్ళకు ఉన్న గడువు ఎంత అంటే 6 నెలలే. మళ్ళా ఇంకా 6 నెలలే మిగిలి ఉన్నది. ఇంకా 6 నెలలే మిగిలి ఉన్నది. మరి ఈ 6 నెలల కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు సాధ్యమా? తెలంగాణ రాష్ట్రంలో నీకు చోటు లేదు ఇప్పుడు. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేకెన్సీస్ లేవు అంత స్థాయిలో. వీళ్ళు ఎట్లా హామీ ఇచ్చిండ్రు ఈ 1 ఇయర్లో విత్ ఇన్ 1 ఇయర్ పీరియడ్లో చేస్తా అని చెప్పేసి ఏమో అర్థమవుతలేదు. కానీ క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. ఇంకొక 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు వీళ్ళు భర్తీ చేస్తారా? 2 లక్షల ఉద్యోగాలకు వీళ్ళు నోటిఫికేషన్ విడుదల చేస్తారా? ప్రభుత్వాలు చేసే తప్పే ఇది. రాజకీయ పార్టీలు చేసే తప్పే ఇది. అవధి హామీ హామీలు ఇస్తారు, వాళ్ళ వల్ల కాదు అవి. కానీ హామీలు అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. తీవ్రమైన వ్యతిరేకత. నేను ఇది కాంగ్రెస్ పార్టీ పైన జాలితోటి చెప్తా ఉన్నా. పాపం నాకు బాధ అనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారికి చాలా కసి ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి మంచి చేయాలన్న కసి పట్టుదల పాపం ఉన్నది చాలా. కానీ చేయలేకపోతా ఉండదు. ఎందుకు అంటే సాధ్యపడని హామీలు ఇచ్చిండ్రు మీరు. అది మీ పార్టీకే మంచిది. నాకు బాధ అనిపిస్తూ ఉంది. పాపం వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు, ఎట్లా ఒక 5 ఏళ్ళన్నా మంచిగా పని చేసుకుంటే అయిపోవు. వీళ్ళను వాళ్ళని 10 ఏళ్ళు ఆదరించారు ప్రజలు, వీళ్ళని ఒక 5 ఏళ్ళని ఆదరిస్తే బాగుంటుంది అనేది నాకు కూడా ఉన్నది. ఎందుకు ఉండదు? అన్ని పార్టీల యొక్క పనులు చూడాలి. కేసీఆర్ ఎట్లా తెలంగాణ బిడ్డనో రేవంత్ రెడ్డి గారు కూడా అట్లనే తెలంగాణ బిడ్డ కాదా? తెలంగాణ బిడ్డనే కదా. మొత్తం తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో ఉన్న వాళ్ళకే ఎప్పుడు అధికారం అంటగట్టాలంటే అది సాధ్యపడదు కదా. ప్రజల నిర్ణయం, ప్రజల డిసిషన్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఆ డిసిషన్ రేవంత్ రెడ్డి గారి పైన తీసుకురు కనుక బాధ అనిపిస్తూ ఉన్నది. పాపం ఎందుకు బాధ అనిపిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ మిగిలిన 6 నెలల్లో మీరు కానీ 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు భర్తీ చేయకపోతే, నోటిఫికేషన్ విడుదల చేయకపోతే మీకు ఎక్కడ లేని గోస వస్తుంది. ఒక తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఇది నేను హెచ్చరిస్తున్నా, ఇది రికార్డెడ్ ఉంటుంది. మీ పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చినాడు అంటే ఇది మీరు సాధ్యపడకపోతే, ఇది చేయకపోతే పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చినాడు. నేను ఈ వీడియో మళ్ళీ రిలీజ్ చేస్తాను, రీటెలికాస్ట్ చేస్తాను. చూడు, మీరే చూసుకొని మీరే కాసుకొని ఈ పని ఖచ్చితంగా జరుగుతుంది. అది కానీ హామీలు ఇవ్వడం వల్ల ప్రభుత్వాలకే నష్టం. ఫస్ట్ ప్రజల కంటే కూడా ఎక్కువ హామీలు ఇచ్చిన వాడికే నష్టం. ఏముంటుంది? అధికారులకించి ఉడగొడతారు ప్రజలు. చూడాలి. ఇక నిరుద్యోగుల ముచ్చట 2 లక్షల ఉద్యోగాల ముచ్చట వచ్చింది. వీళ్ళు ఇప్పుడే అడుగుతారు. ఎందుకంటే ప్రతిపక్షం కనుక వీళ్ళు ఏంటి ఈ బర్రె కాకపోతే వెనుక ముళ్ళకచ్చి పెట్టి కూర్చుతా ఉంటారు. చూసినా వీళ్ళకి కూడా ఆగదు. అంటే వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేస్తూ ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నందుకు. ఏవి 2 లక్షలు? ఇంకొక 6 నెలలు ఉన్నది. నిజంగా ఇంకొక 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమా? నిజంగా సాధ్యమా? ఇట్స్ పాసిబుల్? ఇట్స్ ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్, అది అవ్వదు. అది వీళ్ళు 5 ఏళ్ల కాలంలోనే వీళ్ళు ఇంత పెద్ద డ్యూరేషన్లోనే వీళ్ళు ప్రవేశపెట్టింది ఏంటంటే 30,000 40,000. మీరు ఈ యొక్క మిగిలిన 6 నెలలలో మీరు 2 లక్షలు చేయగలుగుతారంటే అది అవ్వదు. అది ఇక దాన్ని ఎట్లా ఎదుర్కొంటారో, దాన్ని ఎట్లా తట్టుకుంటారో అనేది ఇక మీకే తెలియాలి. ఊకోరు నిరుద్యోగులు మాత్రం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి టాప్ 5లో నిరుద్యోగులే ఉన్నారు. కేసీఆర్ పైన వ్యతిరేకత కావచ్చు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, అవి కావచ్చు, టాప్ 5లో నిరుద్యోగులు ఉన్నారు. చాలా కష్టమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇది మాత్రం దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు ఇక మీకే తెలియాలి. ఇక నిరుద్యోగ భృతి కూడా రావట్లేదు కదా, దాన్ని ఎట్లా కవర్ చేసుకోరు. జూన్ 3 వరకు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు. సామాన్య భక్తులకు సౌకర్యము. టీటీడీ నిర్ణయం చూసుకోరిగా
విఐపి దర్శనం రద్దు ఉన్నారట జూన్ 3 వరకు గమనించి పోన్రి ఎవరైనా వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోతే. క్యాబినెట్ బెర్త్కు పైరవీలు ఎంపీ ఫలితాలతో పదవులకు ముడి. ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్కు ప్రాతినిధ్యం కరువు. ప్రాతినిధ్యం ఉన్న జిల్లాలకే అవకాశం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లో 4 అవకాశం ఉంటుందని సీఎం హింటిచ్చిరట. పాలమూరు ఫలితంతో మక్తల్కు లింకు. పైరవీల్లో హస్తం పార్టీ నేతల బిజిబిజి. ఈ ఎంపీ ఫలితాలతో పదవులకు ముడిపడిందట క్యాబినెట్ బర్తరఫ్కు. ఇంకా మిగిలిన మంత్రి శాఖలు ఈ యొక్క మంత్రి మండలిని విస్తరణ చేయడానికి ఎవరికి ఏ మంత్రి ఇవ్వాలి, ఇంకా మిలిగి ఉన్నాయి కదా కొన్ని, ఎవరికి ఇస్తే బాగుంటుంది ఏందని చెప్పేసి ఇక ఎంపీ ఫలితాల దాన్ని బట్టి ఇస్తారట. గెలిచిన వాళ్ళకి ఓలాగా, గెలవకపోతే ఓలాగా, సీట్లు ఇన్ని వస్తే ఓలాగా, అన్ని వస్తే ఓలాగా, దాన్ని బట్టి ఈ జిల్లాల వారీగా ఎక్కడ ఎన్ని సీట్లు గెలిచినా ఎవరు గెలిచి దాన్ని లెక్క చూసుకొని చేస్తారట.